So these four factors influence the solubility of a solution. So ఏమేంటి అని చెప్పుకున్నాం, నేచర్ ఆఫ్ సొల్యూట్, నేచర్ ఆఫ్ సాల్వెంట్, temperature and pressure. So these four factors affecting the solubility. సో ఒక్కొక్క పదాల్లోంచి మళ్ళీ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆఫ్ సొల్యూట్. ఇప్పుడు మనకి సొల్యూట్ యొక్క నేచర్స్ మనకి రెండు రకాలుగా ఉండొచ్చు. ఏంటండి అవి అంటే, ఒకటేమో మనకి పోలార్, ఇంకొకటి నాన్ పోలార్. సో ఒకటి పోలార్, ఒకటి నాన్ పోలార్. వాట్ ఈజ్ మెన్ బై పోలార్ అండ్ వాట్ ఈజ్ మెన్ బై నాన్ పోలార్ అంటే అర్థం ఏంటమ్మా అంటే, పోలార్ మీన్స్ ద సబ్స్టెన్స్ విచ్ కెన్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కాల్డ్ పోలార్. A substance which cannot dissolves in water is called non-polar. సింపుల్గా మనకు తెలిసినటువంటి డెఫినేషన్ అది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చెప్పుకుంటే, సేమ్ పోలార్ సాల్వెంట్స్ ఆర్ పోలార్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్ పోలార్. అంటే మనం తీసుకున్నటువంటి సొల్యూట్ గనక పోలార్ కాంపౌండ్ అయితే సాల్వెంట్ కూడా ఏమవ్వాలి, పోలార్ కాంపౌండ్ అవ్వాలి. అలా అయితేనే అవి రెండు ఒకదానితో ఒకటి మిక్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామమ్మా అంటే, ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం, ఇంకొక గ్లాస్లో వాటర్ తీసుకుందాం. సో రెండిట్లో ఏంటి మనం తీసుకుంది వాటరే, కాబట్టి సాల్వెంట్ ఎవరు అంటే వాటర్. ఇక్కడ సాల్వెంట్ ఎవరు వాటర్. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే సాల్ట్ యాడ్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానమ్మా అంటే క్యాంఫర్ యాడ్ చేశాను. సో క్యాంఫర్ అండ్ సాల్ట్ రెండు చూడటానికి మనకు ఒకే రకంగా ఉంటాయా ఉండవా? రెండు సేమ్ ఒకే రకంగా ఉంటాయి. సాల్ట్ ఒకే రకంగా ఉంటుంది, క్యాంఫర్ బోత్ ఆర్ సేమ్, రెండు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి. బట్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సాల్ట్ కెన్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ but camphor does not dissolve. Why? Camphor is a non-polar solvent. Camphor అనేది non-polar solvent కాబట్టి, సో ఇట్ కెనాట్ డిజాల్వ్, నాన్-పోలార్ కాంపౌండ్ కాబట్టి అది డిజాల్వ్ అవ్వదు దేంట్లో, వాటర్లో. మరి క్యాంఫర్ దేంట్లో డిజాల్వ్ అవుతుంది? క్యాంఫర్ ఈజ్ డిజాల్వ్స్ ఇన్ కిరోసిన్. కిరోసిన్ అనేది నాన్ పోలార్. సో కాబట్టి కిరోసిన్లో ఏమవుతుంది, క్యాంఫర్ సాల్యుబుల్ అవుతుంది. సో మనం ఒక సాల్యుబిలిటీ తయారు చేయాలంటే, ఒక సొల్యూషన్ తయారు చేయాలంటే కంపల్సరీగా నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ నేచర్ ఆఫ్ సాల్వెంట్ మీద డిపెండ్ అవుతున్నాయా లేదా? డిపెండ్ అవుతున్నాయి. ఎందుకని మనకి సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే ఒక దాంట్లో డిజాల్వ్ అవ్వాలి. డిజాల్వ్ అవ్వాలి అంటే పోలార్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ కాంపోనెంట్స్. సో కాబట్టి పోలార్ పోలార్లో కలుస్తుంది, నాన్ పోలార్లో కలుస్తుంది, కాబట్టి ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. మరి టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా చెప్తాము అంటే, ఆల్రెడీ ఇందాకే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడే చెప్పాం. యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ ఇంక్రీజెస్. సో అదే పదం ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే సాల్యుబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఎవరికి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుంది, టెంపరేచర్కి. సో సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ temperature, whereas solubility decreases with decrease in temperature. So alage pressure, as the pressure increases solubility also increases. ఇది ఎలా చెప్తాం? ప్రెషర్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుందని మనం ఎలా చెప్పొచ్చు అంటే, వీ హ్యావ్ టు టేక్ సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్ అంటే థమ్స్అప్ కావచ్చు, కోకా, ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ చేద్దాం. వాటిల్లో ఏమవుతుంది అంటే లిక్విడ్ కాంబినేషన్ ఉంటుంది. అంటే లిక్విడ్గా మనకి ఏదైతే కాంబినేషన్ ఉంటుందో ఆ కాంబినేషన్ చేస్తాం. దాంట్లో ఏం యాడ్ చేస్తున్నాం, కార్బన్ డయాక్సైడ్ CO2 గ్యాస్ని యాడ్ చేయాలి. సో హై ప్రెషర్లో నుంచి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ని ఏం చేస్తున్నాము, ఈ వాటర్లోకి పంపించేసి పైన ఏం చేస్తారు, సీల్ వేస్తారు. సో ఎప్పుడైతే సీల్ క్లోజ్ చేస్తారో ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి హై ప్రెషర్కి ద carbon dioxide is soluble in water.
దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ లిక్విడ్స్. సో గ్యాస్ అనేది లిక్విడ్లో సాల్యుబుల్ అవుతుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు, సోడా గ్యాస్ని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ CO2 ఇన్ వాటర్. సో సాల్యుబిలిటీ ఏమవుతుందమ్మా అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ పెరుగుతుంది, ప్రెషర్ డిక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది సాల్యుబిలిటీ. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏమేంటి ఫ్యాక్టర్స్ మొత్తం అని చెప్పా, 4 ఫ్యాక్టర్స్. వాట్ ఈస్ దట్? నేచర్ ఆఫ్ సొల్యూట్, నేచర్ ఆఫ్ సాల్వెంట్, టెంపరేచర్, ప్రెషర్. అయితే ఇక్కడ మనం ఒక్కొక్కసారి జాగ్రత్తగా గమనిస్తే మరి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్పుకున్నాం, మొత్తం 9 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్పాం. సాలిడ్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, గ్యాస్ సొల్యూషన్ అని మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అట్లానే వాటిల్లో బేస్ చేసుకొని ఇప్పుడు సాల్యుబిలిటీ అనేది సాలిడ్ లిక్విడ్లో కరగచ్చు. ఎవరిలో కరగచ్చు? సాలిడ్ ఇన్ లిక్విడ్ ఫేస్. సో సాలిడ్ అనేది లిక్విడ్లో సాల్యుబుల్ అవుతుంది, సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్. సో సాలిడ్ లిక్విడ్ అయితే ఇప్పుడు ఈ నేచర్స్ ఎలా మారతాయి, ఎలా చేంజ్ అవుతాయి అంటే సేమ్ ఇక్కడ చెప్పిన పాయింట్లే మళ్ళీ అక్కడ చెప్పుకుంటాం. అంటే పోలార్ soluble in polar compounds, non-polar compound soluble in non-polar compounds. As the temperature increases, solubility of a solid in liquids increases. Pressure, as the pressure increases, solubility of a solid in liquids increases అని చెప్పుకుంటూ వెళ్తాము. సేమ్ అక్కడ చెప్పిన మాటలు ఇక్కడ, కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ఎంటైర్ సొల్యూట్ మొత్తాన్ని చెప్పకుండా, సొల్యూషన్ మొత్తానికి చెప్పకుండా ఎవరిని కాంబినేషన్ తీసుకున్నాం, మనం సాలిడ్ ఇన్ లిక్విడ్ తీసుకున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పుకుంటూ వెళ్తాము. సో టెంపరేచర్ పెంచితే సాల్యుబిలిటీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గిస్తే సాల్యుబిలిటీ తగ్గుతుంది, ప్రెషర్ పెంచితే సాల్యుబిలిటీ పెరుగుతుంది, ప్రెషర్ తగ్గిస్తే సాల్యుబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అన్నింటినీ బేస్ చేసుకొని మనం సో ఫ్యాక్టర్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలా కాకుండా గ్యాస్ ఇన్ లిక్విడ్ తీసుకున్నాం అనుకోమ్మా, గ్యాస్ ఇన్ లిక్విడ్ ఫేజ్. సో గ్యాస్ కాంపౌండ్ని లిక్విడ్లోకి యాడ్ చేసుకుంటాం, గ్యాస్ కాంపౌండ్ని లిక్విడ్లో. వీటికి కూడా సేమ్ మళ్ళీ ఇవే. అయితే ఇక్కడ మనకి ఇవి రెండింటితో పని లేదు, వీటితో పని లేదు, ఓన్లీ ఒక్క ప్రెషర్ ఒక్కటి చూసుకుంటాం. ఎందుకనంటే గ్యాస్ అన్నప్పుడు ఆ గ్యాస్ అది పోలార్ గ్యాసా నాన్ పోలార్ గ్యాస్ అసలు మనకి దాంతో సంబంధం లేదు, టెంపరేచర్ ఎఫెక్ట్తో సంబంధం లేదు, ఓన్లీ ప్రెషర్ చూస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు, ఇప్పుడే చెప్పుకున్నాం, సోడా గ్యాస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సాల్యుబుల్ ఇన్ గ్యాస్ లిక్విడ్ సొల్యూషన్. సో ఇంతవరకు మనం సాల్యుబిలిటీ అనే టాపిక్లో మెయిన్ ఫ్యాక్టర్స్ నేర్చుకున్నాం. సో సాల్యుబిలిటీ అంటే అర్థం ఏంటి, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ that can be dissolved in a solvent at a specific temperature and pressure to form a saturated solution. అంటే ఒక saturated solution ఫామ్ అవటానికి ఎంతైతే మనకి సొల్యూట్ కావాలో ఆ సొల్యూట్ని ఏమంటున్నాం, సాల్యుబిలిటీ అని చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక్కసారి మనం జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేసుకుంటే స్టాండర్డ్ సొల్యూషన్, దట్ మీన్స్ దాన్ని ఏమంటున్నాం అంటే సాచురేటెడ్ సొల్యూషన్ అంటున్నాం. ఆ సాచురేటెడ్ సొల్యూషన్ దగ్గర సొల్యూషన్కి, సొల్యూట్కి, సాల్వెంట్కి ఏ రిలేషన్ ఉంటుంది అని ఎప్పుడన్నా నేను అడిగాడు అనుకో, ఎలా రాస్తాము? సో సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్ తీసుకుందాం. ఈ సాచురేటెడ్ సొల్యూషన్కి సొల్యూట్ ప్లస్ సాల్వెంట్, ఈ రెండిటికి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే దేర్ మస్ట్ బి ఏ డైనమిక్ ఈక్విలిబ్రియం. అంటే ఈ రెండిటి మధ్య ఎలా ఉంటుంది, ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం ఫామ్ అవుతుంది. ఈక్విలిబ్రియం ఫామ్ అవటం అంటే బోత్ ఆర్ సేమ్, అంటే సొల్యూట్ సాల్వెంట్ రెండు ఈక్వల్ అయితే సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది, ఇది తగ్గిస్తుంటే అది మారిపోతూ ఉంటుంది. సో బోత్ ఆర్ డైనమిక్ ఇన్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి అని చెప్పాలి. సో ఇన్ ఏ సాచురేటెడ్ సొల్యూషన్ the solute and solvent is dynamic equilibrium with a saturated solution అని చెప్పుకుంటాం. సో వీటిని బేస్ చేసుకొని మనకి హెన్రీ అనే సైంటిస్టు ఒక లా ఫామ్ చేశాడు, దట్ ఈస్ కాల్డ్ హెన్రీస్ లా. సో దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే,
ఎంతసేపు. సో హెన్రీస్ లా. హెన్రీస్ లా ఇది ఎక్కువగా మనకి 2 మార్క్స్లో అడుగుతూ ఉంటాడమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా 2 మార్క్స్లో డెఫినేషన్ అడుగుతాడు. డెఫినేషన్ ఏంటమ్మా అంటే ఎట్ ఏ కాన్స్టాంట్ టెంపరేచర్, అంటే ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర ద సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ present above the surface of liquid solution, liquid or solution. సో ఏమని చెప్తున్నాం, మనం ఏదైనా ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర సాల్యుబిలిటీ చెప్పాలి అంటే ఆ సాల్యుబిలిటీ ఎవరికి చెప్తామంటే గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్కి మాత్రమే హెన్రీస్ లా, అలాగే సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్కి కాదు. సో ఎవరికి అప్లికబుల్ అంటే ఓన్లీ గ్యాస్ ఇన్ లిక్విడ్. సో గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ ఏదైతే అవుతుందో దానికి మాత్రమే హెన్రీస్ లాని అప్లై చేసుకోవాలి. అంటే మనం తీసుకున్నటువంటి సొల్యూషన్లో సొల్యూట్ అనేది గ్యాస్ అయితే, సాల్వెంట్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటే దెన్ వీ హ్యావ్ టు అప్లై హెన్రీస్ లా. హెన్రీస్ లాని అప్లై చేసుకోవాలి. అంతేగాని ఇది సాలిడ్ అయి ఇది లిక్విడ్ ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు అప్లై చేస్తామంటే ఒకటి గ్యాస్ ఒకటి లిక్విడ్. అంటే సొల్యూట్ అనేది ఎలా ఉండాలి, గ్యాస్లో ఉండాలి, సాల్వెంట్ అనేది లిక్విడ్ ఫేజ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం హెన్రీస్ లాని అప్లై చేసుకోవాలి. సో హెన్రీస్ లా ఏం చెప్తుంది, ఎట్ ఏ కాన్స్టాంట్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ కాన్స్టాంట్ దగ్గర ద సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్, అంటే మనం ఏదైతే ఒక గ్యాస్ తీసుకుంటున్నామో ఆ గ్యాస్ యొక్క సాల్యుబిలిటీ అంటే ఆ సొల్యూషన్లో ఎలా సాల్యుబుల్ అవుతుంది, ఆ సాల్వెంట్లో ఎలా డిజాల్వ్ అవుతుందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్షియల్ ప్రెషర్. ఇందాకే చెప్పావు. సో గ్యాస్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవ్వాలి అంటే ఏమని చెప్పావు, ప్రెషర్ పెంచాలి అని చెప్పావు. అందుకని సోడా గ్యాస్లో ఏం చేస్తున్నాం, దాంట్లో హై ప్రెషర్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని వాటర్లో పంపిస్తున్నాం. వాటర్లో పంపించేసి బాటిల్ సీల్ వేయంగానే ఆ సాఫ్ట్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ దట్ మీన్స్ థమ్స్అప్ కానీ ఆ స్ప్రైట్స్ వాటిలో ఏమవుతుంది, ఆ సాఫ్ట్ డ్రింక్లో దట్ కెన్ బి డిజాల్వ్ అవుతుంది. అలా డిజాల్వ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ దట్ గ్యాస్. అంటే మనం పంపించే గ్యాస్కి అక్కడ మనం తీసుకున్నటువంటి సొల్యూషన్లో ఆ సాల్వెంట్ ఏదైతే ఉంటుందో ఆ సాల్వెంట్ యొక్క సర్ఫేస్ కావచ్చు, లిక్విడ్ సర్ఫేస్ కావచ్చు, అంటే సొల్యూషన్ కావచ్చు, దానికి డైరెక్ట్ రిలేషన్లో ఉంటుంది. దిస్ ఈజ్ పార్షియల్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అని మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. సో పార్షియల్ ప్రెషర్ ఎవరికి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది, మోల్ ఫ్రాక్షన్గా ఉంటుంది. సో డైరెక్ట్గా ప్రెషర్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు X, అదర్స్ P ఈజ్ ఈక్వల్ టు KH. KH ఈజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ KH ఈజ్ కాల్డ్ హెన్రీస్ లా కాన్స్టెంట్. అంటే మనం డిఫరెంట్ గ్యాసెస్ చూసినప్పుడు డిఫరెంట్గా ఈ KH వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏ గ్యాస్కి ఆ గ్యాస్కి సపరేట్గా KH వాల్యూ ఉంటుంది. సో ఎగ్జామ్లో KH వాల్యూ ఇస్తాడు, ప్రెషర్ కనుక్కోమన్నాడంటే నువ్వు మోల్ ఫ్రాక్షన్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవడానికి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం. సో దాన్ని అప్లై చేసుకొని మనం హెన్రీస్ లాని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు 2 మార్క్స్ అడిగితే ఈ డెఫినేషన్ రాసి ఇలా రాసి కింద వేర్ KH ఈజ్ ఈక్వల్ హెన్రీస్ కాన్స్టెంట్ అని రాస్తే 2 మార్క్స్ వస్తాయి. నువ్వు ఓన్లీ డెఫినేషనే కాదు సార్ రాయమన్నాడు అని డెఫినేషన్ రాసి వచ్చావనుకో, నేను రాశాను సార్ డెఫినేషనే వాడు రాయమంది ఈ కింద రాయమనలేదు కదా అని చెప్పేసి నువ్వు ఓన్లీ అది రాసి అనుకో నీకు 1 మార్కే పడుతుంది. సో డెఫినేషన్ హెన్రీస్ లా అన్నాడు అంటే డెఫినేషన్ రాయాలి, కంపల్సరీగా ఈ డెరివేషన్ కూడా వాడికి చూపించాలి. చూపిస్తేనే నీకు 2 మార్క్స్ వస్తాయి. సో ఇంతవరకు సాల్యుబిలిటీ అనే కాన్సెప్ట్లో హెన్రీస్ లా అయిపోయింది. ఇక దీని తర్వాత నెక్స్ట్ టాపిక్, ఇది అసలు అయిన మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ వచ్చేసి మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్, జేఈ మెయిన్స్ ఆర్ నీట్
వీటన్నిటిలో కూడా బాగా ఎక్కువ టైమ్స్ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఏంటమ్మా అంటే ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ మీద, ఆ ప్రాపర్టీస్ మీద, వాటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఏంటండి అది అంటే రౌల్ట్స్ లా అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. ఈ రౌల్ట్స్ లా అనే కాన్సెప్ట్ మీద మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే ఆబ్జెక్టివ్లో అయితే ఆల్మోస్ట్ మనకి 2 to 3 బిట్స్ మనకి ఈవెన్ ప్రతి ఇయర్ కూడా కంపల్సరీగా అడుగుతున్నటువంటి టాపిక్స్ మీద బిట్స్. అంటే 2 to 3 బిట్స్ అంటే ఒకే ఎగ్జామ్లోనే కదా, ఐదర్ ఎంసెట్, జేఈ మెయిన్స్, నీట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఒక కంటిన్యూగా ఒక 5 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నట్టు దాంట్లో కంపల్సరీగా ఏదైనా ఒక 3 ఎగ్జామ్స్లో ఈ రౌల్ట్స్ లా మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. సో దీని తర్వాత నెక్స్ట్ మనం రౌల్ట్స్ లా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే.